భారతదేశంపై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్కు సింధు నది జలాల నుంచి వాటా ఇవ్వరాదని భారత్ నిర్ణయించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆ శాఖలోని కీలక అధికారులతో సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా పాల్గొన్నారు. సింధు నది పరివాహక బోర్డులోని కీలక అధికారులు కూడా ఈ మీటింగ్కు హాజరయ్యారు. ఇండస్ వాటర్ ట్రీటీపై సుదీర్ఘంగా చర్చించారు అమిత్ షా. సింధు నది జలాల ఒప్పందం నుంచి భారతదేశం తప్పుకుంటున్నట్టు, అందుకు గల కారణాలను వివరిస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు. టిబెట్లో పుట్టిన సింధు నది భారత్ పాక్ మీదుగా 3180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దేశ విభజన తర్వాత సింధు జలాల నిర్వహణపై భారత్ పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం లాంటి విషయాల్లో వివాదాలు వచ్చాయి. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ అయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలో తూర్పు భాగంలోని రావి, బియాస్, సట్లెజ్ నదులను భారత్కు, పశ్చిమ భాగంలోని ఇండస్, జీలం, చినాబ్ నదులను పాకిస్తాన్కు కేటాయించారు. మొత్తంగా సింధు జలాలు దిగువనున్న పాకిస్తాన్ 80% జలాలను వాడుకుంటుండగా పైన ఉన్న ఇండియా మాత్రం కేవలం 20% జలాలని వాడుకునేలా ఒప్పందం ఉంది. అంతేకాకుండా పశ్చిమ నదుల్లో ఇండియా హైడ్రో పవర్కు, తాగునీటికి అది కూడా పరిమితంగానే నీటిని వాడుకోవాలని, పాకిస్తాన్కు నీటిని అడ్డుకోవడం లేదా వరదలను సృష్టించడం వంటివి చేయరాదని ఒప్పందంలో పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందం రద్దయితే పాక్కు నదీ నీటి వెళ్లకుండా భారత్ ఆనకట్టలు కట్టుకోవచ్చు, ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించుకోవచ్చు. ఇదే జరిగితే పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రావిన్సులు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. పాకిస్తాన్లోని వ్యవసాయ భూముల్లో 80% సింధు జలాల మీద ఆధారపడి పండిస్తున్నారు. ప్రధానంగా పంజాబ్, సింధు ప్రావిన్సుల్లో వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచే 93% సాగునీళ్లు అందుతున్నాయి. పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు 61% మంది, అంటే దాదాపు 23.7 కోట్ల మంది ఇండస్ బేసిన్లోనే ఉంటున్నారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ లాంటి మెయిన్ సిటీస్కి సింధు నది నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. గోధుమలు, వడ్లు, చెరుకు, పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాంతం నుంచే పాకిస్తాన్ జీడీపీకి 25% వాటా సమకూరుతోంది. అందుకే ఇండస్, జీలం, చీనాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాక్లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది. వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. కోట్లాది మందికి ఆహార భద్రత కరువు అవుతుంది. చాలా నగరాలకు, సిటీలకు నీటి సరఫరా నిలిచిపోయి గందరగోళం తలెత్తుతుంది. ఇళ్లకు, ఇండస్ట్రీలకు కరెంట్ సప్లైకి ఇబ్బందులు వస్తాయి. ఉపాధి పోతుంది, నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీర్ఘకాల నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్, సింధు ప్రావిన్సులు కాలక్రమంలో ఎడారులుగా మారతాయంటున్నారు విశ్లేషకులు.